హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్. మా స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే చాలా క్విక్గా చేసుకునేయచ్చు. సాంబార్ పెట్టాలంటే కొంచెం టైం తీసుకుంటాం కదా, అట్లా ఏమీ లేకుండా మా స్టైల్లో చూపిస్తాను. నేను అప్పుడప్పుడు ఇట్లాగే చేస్తూ ఉంటానండి. టైం లేనప్పుడు తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ముందుగా అయితే కుక్కర్లో పప్పుని తీసుకొని కందిపప్పుని నీట్గా కడిగి నీళ్ళు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. 1-2 విజిల్లు వచ్చేదాకా సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఈ లోపల నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటాయో మీకు నచ్చిన కూరగాయలని కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోండి. 3-4 టమోటాలను కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటా పేస్ట్, కూరగాయలు అన్నీ వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఇంకా చింతపండు పులుసు పోసి కలిపి చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, మెంతులు, జీలకర్ర ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. అవి కాస్త వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక ముందుగా కలిపి చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అన్ని కూరగాయలు కలిసేలాగా. కూరగాయలని 90% వరకు ఉడకనివ్వాలి. అవి కాస్త ఉడికిపోయాక ముందుగా ఉడకపెట్టిన పప్పుని మెత్తగా మెదుపుకొని దాంట్లో కాస్త నీళ్ళు పోసి కలిపి ఉడుకుతున్న మిశ్రమంలో పోసి 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసి కలిపి ఒక 10 నిమిషాల వరకు ఉడకనించామంటే ఎంతో రుచికరమైన సాంబార్ తయారైపోతుందండి. ఈ సాంబార్ అయితే టేస్ట్ ఏం మారదు. మామూలుగా మనం సాంబార్ ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది. టైం లేనప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి.